హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసినరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సినీ అభిమానులకు ఇదే అవకాశం. ఇక అతి త్వరలోనే అంటే మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు యొక్క గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగబోతుంది అని తాజాగా స్టార్మా విడుదల చేసిన ప్రోమోను చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక ఈ సీజన్కి కూడా హోస్ట్గా కింగ్ అక్కినేని నాగార్జున గారు వ్యవహరిస్తున్నట్టుగా ఇంతకు ముందే వదిలినటువంటి ప్రోమోను చూస్తే చాలా క్లారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి రణరంగమే అంటూ నాగార్జున మాట్లాడిన మాటల్ని, అలాగే కామనర్స్ని అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక చేసి వారిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించబోతున్నట్టుగా వచ్చిన వార్తలతో అగ్ని పరీక్ష షో కూడా మంచిగా హైలైట్ అవ్వడంతో ఈ సీజన్పై మరిన్ని హైప్ అయితే పెంచేసింది అని చెప్పవచ్చు. అయితే ఎట్టకేలకి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెరలేవబోతుంది. మొత్తంగా గ్రాండ్ లాంచ్ ఈవెంట్కి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రోమోని స్టార్మా విడుదల చేసింది. ఆ ప్రోమో ఏ విధంగా ఉంది, అలాగే నాగార్జున ఏం చెప్పాడు, అలాగే బిగ్ బాస్ ఏం మాట్లాడాడు అంటున్న వీడియోని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇక ప్రోమోలోకి వెళ్ళినట్లయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగార్జున చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ హౌస్ అనేది 2 హౌస్లుగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఇక ఈసారి నేను కృష్ణుని కాదు యుద్ధములోకి దిగే అర్జునులాగా బిగ్ బాస్ని నడిపిస్తాను అంటూ బిగ్ బాస్ చెప్పే మాటలైతే మైమరిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ని ఎలాగైనా కూడా మరింత హిట్ చేయాలనే లక్ష్యంతో బిగ్ బాస్ టీం ఎనలేని ప్రశ్నలతో మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఆటలతో ముందుకు తీసుకుపోవడానికైతే సిద్ధమవుతుంది. ఇక నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ని అయితే చాలా క్లారిటీగా వివరించారు. ముఖ్యంగా బెడ్రూమ్లు 2 ఉన్నాయి, హౌస్లు 2 ఉన్నాయి. హౌస్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో 9 మంది సెలబ్రిటీలు కాగా మరో 5 మంది అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన కామన్ మ్యాన్ సెలబ్రిటీలని చెప్పవచ్చు. సో ఫైనల్గా అయితే 14 మంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేవారు ఎవరు అంటే తనుజ, భరణి, ఇమాన్యుయల్, ఆశా శైని, సుమన్ శెట్టి, సంజన, రాము రాథోడ్, శ్రేష్ఠి వర్మ, రీతు చౌదరి, హరీష్, దమ్ము శ్రీజ, మనీష్ మర్యాద, పవన్ కళ్యాణ్ ఆర్మీ, ప్రియా. సో ఈ 14 మంది ఈరోజు అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక చివర్లో బిగ్ బాస్ ప్రోమోలో చెప్పినట్టుగానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రోకడైల్ ఫెస్టివల్ అంటూ ముందుంది ముసల పండగ అంటూ ఈసారి సీజన్ని హైప్ పెంచే ప్రయత్నం అయితే చేశారు. సో ఫైనల్గా ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ అలాగే బిగ్ బాస్ మాట్లాడిన మాటలను బట్టి ఈ సీజన్ ఏ లెవెల్లో హైలైట్ అవ్వబోతుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసినరీ.